రాశి సింహరాశి వారికి ఈ వారం ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగినప్పటికీ కొన్ని పరిస్థితుల కారణంగా అప్పు చేయవలసి రావచ్చు. రావాల్సిన ధనం ఇవ్వాల్సిన వాళ్ళకి సమయానికి అందుబాటులో ఉండవు. శుభకార్యాల విషయంలో మీ నిర్ణయాలు సఫలమవుతాయి. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదంగా మారతాయి. విలువైన వస్తువులు కొనుగోలుకు సంబంధించిన నిర్ణయాలు చేస్తారు. భాగస్వాముల తెలివి తక్కువ నిర్ణయాల వల్ల కొన్ని అవకాశాలు మీకు ఇష్టం లేకపోయినా వారికి దక్కుతాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంటారు. మీ వ్యక్తిగత రహస్యాలు కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి స్వల్ప ఒడిదొడుకులు ఉంటాయి. కొన్ని పనులు రహస్యంగా చేయవలసి వస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో చేసే మార్పుల వల్ల మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో నమ్మకంతో మీరు ఇచ్చిన అప్పు సంకటంగా మారుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా స్థానచలనం సంభవించవచ్చు. ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు, సబ్సిడీలు, అధికారుల ధృవీకరణ పత్రాలు, రుణాలు మీకు సానుకూలపడతాయి. కార్యాలయంలో మిమ్మల్ని ఏదో ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా ముద్ర వేస్తారు, కానీ మీరు అందరి మనిషిగా ఆమోదించబడతారు. కోర్టు సంబంధమైన పిటిషన్లు, కేసులు ప్రధాన ప్రస్తావన అంశాలు అవుతాయి. స్త్రీలతో వివాదాస్పద అంశాల సర్దుబాటుకు మీరు ఎంత శ్రమించినా ఫలించవు. చెల్లించవలసిన పన్నులే తిరిగి చెల్లించవలసి వస్తుంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ వారం వివాహం కుదురుతుంది. సంతానం కోసం బాధపడుతున్న వారికి ఈ వారం సంతాన ప్రాప్తి లభిస్తుంది. ఎంతగానో సంతోషపడతారు. కుటుంబంలో బంధుమిత్రుల జోక్యానికి అడ్డుకట్ట వేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు, బాధ్యతలు సన్నిహితులకు అప్పగించినా మీ పర్యవేక్షణ లోపం కానీ మరొకరి మీద అపనమ్మకం కానీ ఉండదు. సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. కోర్టు పరంగా వాయిదా పడుతూ వస్తున్న విషయాలు ఓ పరిష్కార దశకు వస్తాయి. చదువు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన దూర ప్రయాణాలు ఫలిస్తాయి. అందరికీ మీరు సంపాదించిన డబ్బు మీద ఉన్న ప్రేమ మీ మీద లేదని తెలుసుకుంటారు. అయినా వాళ్ళ తప్పులను క్షమించి సంతానం చేసిన పొరపాట్లను మనసులోనే దిగమింగి వారిని సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ రాశివారు ఈ వారం హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. అలాగే 8 మంగళవారాలు హనుమంతుడికి ఆకుపూజ చేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు లెమన్ ఎల్లో. తదుపరి కన్యా రాశి.